హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరో 2 రోజుల్లో తులారాశి వారికి మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఇంట ఘోరం జరగబోతోంది. వీరిని ఇలా రక్షించుకోండి. అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి, అలాగే మరో 2 రోజుల్లో వీరు జీవితంలో జరగబోయేది ఏంటి, వీరు ఎవరిని రక్షించుకోవాల్సిన బాధ్యత తులారాశి వారి పైన ఉంది, అలాగే వీరి యొక్క భవిష్యత్తు కూడా ఏ విధంగా సాగిపోతుంది, అలాగే తులారాశి వారు ఎటువంటి దేవతారాధన చేయటం వల్ల వారి జీవితంలో శుభ ఫలితాలను చూడగలుగుతారు, ఈ వివరాలు అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. అలాగే మేధావులుగా గుర్తింపును కూడా పొందుతారు. తమ జీవితంలో వీరు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు. తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అలాగే ఇతరుల కుయుక్తులకు కూడా జాగ్రత్తగా ఉంటారు. తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. అలాగే అందరితో కలిసిపోయే మనస్తత్వం కారణంగా వీరు 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా వారి లోపల తెలివితేటలు అధికంగా ఉంటాయి. మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. తులారాశి వారు చాకచక్యంగా వ్యవహరిస్తారు. వాక్ చాతుర్యాన్ని కలిగి ఉంటారు. వీరికి వీరి జీవితంలో సాహసపూరితమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు మాత్రం వీరిని ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. వీరికి ఉన్నటువంటి మంచి గుణం పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు ఉపకారం చేయడానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. ఇలా ఎవరికి పడితే వారికి సహాయం చేయడం వలన కొన్నిసార్లు చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వీరికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవించగలుగుతారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమించే గుణాన్ని తులారాశి వారు కలిగి ఉంటారు. అలాగే తులారాశి వారు వ్యక్తిగత సామర్థ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. వీరికి విదేశీయానం చాలా లాభదాయకంగా కనిపిస్తుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా బాగా రాణిస్తారు. ఈ తులారాశి వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా ఉంటుంది. సంగీత సాహిత్యాలలో అధిక అభిలాష ఉంటుంది. అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఎంత త్వరగా కోప్పడతారో అంత త్వరగా చల్లబడతారు. అలాగే మనోచాత్సల్యం కూడా అధికంగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. అంటే మాట మీద నిలబడే తత్వం ఉండదు. ఈ విధంగా కుటుంబ సభ్యులతో కూడా కొన్నిసార్లు గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మరో 2 రోజుల్లో వీరి యొక్క గోచార ఫలితాలను చూసినట్లయితే ఒక సమస్య అయితే వీరికి ఎదురు కాబోతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా
మీ కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు. ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులతో తగాదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న గొడవ చిలికి చిలికి గాలివానగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఇది మీ మధ్య ఉన్న బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదంగా కూడా కావచ్చు. కాబట్టి గొడవ తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే గొడవలు తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. అంతేకాని గొడవలను పెంచుకుంటే పోతే మాత్రం మీరు జీవితంలో ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ సమయంలో అయినా రాజీ పడే పరిస్థితి వచ్చినా కానీ రాజీ పడటానికి ముందుకు వెళ్ళండి. అంతే తప్ప బంధాలను విచ్ఛిన్నం చేసుకోకూడదు. ఎందుకంటే ఒక్కసారి బంధాలను విచ్ఛిన్నం చేసుకున్నారంటే లేదా ఒక్కసారి ఎదుటివారి యొక్క మనసు నొప్పించే విధంగా మీరు నోరు జారారంటే మాత్రం ఈ సమయంలో మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి తులారాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాగే మీరు మీ వారిని రక్షించుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ వ్యక్తులు ఎవరు అనే విషయానికి వస్తే అది మీ తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు. ఇలా ఎవరైనా సరే, కానీ 70 ఏళ్ల పైబడిన వారు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే సమస్య తీవ్రత చిన్నగా మొదలవుతుంది. సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు వారిని కాపాడుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే దానిని నియంత్రించడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. సమస్య తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడండి. అప్పుడే మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ వాటిని ఎదుర్కొనే మనోధైర్యం కూడా మీకు కలుగుతుంది. బంధాలు విచ్ఛిన్నం కాకుండా మీరు కాపాడుకోగలుగుతారు. ఎందుకంటే బంధాలకు మించినవి ప్రపంచంలో ఏదీ లేదు. డబ్బు కంటే ప్రధానమైనది బంధాలు. కాబట్టి ఎప్పుడూ కూడా బంధాలను విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి పట్ల జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ఈ విధంగా తులారాశి వారికి మరో 2 రోజుల్లో వారి ఇంట పెద్ద సమస్య రాబోతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తులారాశి వారికి అదృష్ట అంకెలు చూసుకున్నట్లయితే 1, 2 మరియు 4. శుక్రవారం, బుధవారం మరియు శనివారం వీరికి కలిసొచ్చే రోజులు. మిగిలిన రోజులలో నూతన పనులు తలపెట్టకపోవడం మంచిది. ఆపదలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి. మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనగల ప్రసాదం, నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి. ఈ విధంగా చేస్తే శుభ ఫలితాలను మీరు పొందుతారు. అలాగే గోమాత సేవలో కొంత సమయం గడపండి. అలాగే ఎప్పుడూ కూడా గోమాత సంరక్షణ కోసం మీ శక్తికి అనుసారంగా ఆర్థిక సహాయం చేయండి. అలాగే తులారాశి వారు ప్రతిరోజు లేదా శుక్రవారం మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను, స్తోత్రాలను పఠించాలి. మంగళ, శని, ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసా కూడా పఠించాలి. మరియు శుభప్రదమైన మంగళవారం నాడు హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని కూడా సమర్పించండి. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, ఆలయ పురోహితులు మరియు సన్యాసులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వచనాలు తీసుకుంటే దేవాలయం లేదా మతపరమైన ప్రదేశాలలో అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతునికి నివేదించిన తరువాత వాటిని ప్రసాదంగా పంచిపెట్టండి. మీ ఇంట్లోని అన్ని గదుల్లో అమావాస్య రోజు మరియు పౌర్ణమి రోజు గోమూత్రం చల్లుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేయటం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళి వెన్న లేదా పెరుగుని ఇవ్వండి. ఇలా చేయటం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మరో 2 రోజుల్లో తులారాశి వారి యొక్క జీవితంలో వారి ఇంట్లో జరగబోయే అనార్థం ఏమిటి, అలాగే ఎవరిని కాపాడుకోవాల్సిన బాధ్యత తులారాశి పైన ఉంది. ఈ సమయంలో ఎటువంటి అంశాలు వారికి ప్రతికూలంగా కనిపిస్తున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయటం వలన వారికి ఉన్న మంచి ఫలితాన్ని పొందుతారు, శుభప్రదమైన ఫలితాలు పొందుతారు.
ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.